దారుపుడు అనే గ్రామంలో విగ్రహావిష్కరణ దగ్గర రెండు వర్గాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు ఉన్నాయి. అక్కడ కొద్దిమంది ఎస్సీ యువత మీద పోలీసు వారు దాడి చేశారని కొన్ని ఫోటోలు రిలీజ్ అయ్యాయి. అక్కడ రెండు వర్గాల మధ్యలో శాంతి భద్రతలు నెలకొల్పడానికి పోలీసులు 144 సెక్షన్ పటిష్టమైన చర్యలు తీసుకుంటే ఏ ఇబ్బంది లేదు. కానీ అక్కడ ఉన్న ఎవరైనా కొద్దిమంది పెద్దలు, డబ్బున్న వాళ్ళు, మూతుబరులు వాళ్ళ మాట విని దళిత యువత మీద గాని దాడి చేసే స్థాయికి ఏ పోలీస్ అధికారన్నా దిగజారితే, గతంలో అలా చేసిన ప్రతి ఒక్క అధికారి కూడా ఈ రోజున పోస్టింగ్లు కూడా లేకుండా మొత్తం కెరీర్ అంతా నాశనం చేసుకుని పెట్టుకున్నారు. ఇప్పుడు మరీ చెప్తున్నామండి, ఇది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్. గతంలో దళితుల మీద దాడులు జరగడం, పోలీసు అట్రాసిటీలు, పోలీసులు ఏదో శిరోమండనాలు చేయటం, పోలీస్ స్టేషన్ లో కొట్టడం, తప్పుడు కేసులు పెట్టి సెంట్రల్ జైలు, అలాంటిది ఏదైనా ఇక్కడ రిపీట్ అయితే ఇక్కడ పోలీసు వారు తమ కెరీర్ ని నాశనం చేసుకున్న వాళ్ళు ఏ ఒక్కరిని మాత్రం వదిలిపెట్టారు. ఎస్సీల మీద వాళ్ళకి వెనకాతలు మాట్లాడేవాడు ఎవడు లేడు, వాళ్ళ వెనకాతలు ధనవంతులు లేరు. కాబట్టి ఎవడ కళ్ళల్లో ఆనందం చూడడానికి ఎస్సీ కుర్రోళ్ళ మీద మేము దాడి చేస్తాం, పోలీస్ స్టేషన్ లో కొట్టేస్తాం అని కనుక ఎవడన్నా తెగబడితే ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారండి. ఇది గ్యారంటీ.